అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని లీలల్లో ఈ రోజున అనసూయ మహత్యం నుండి విందాం. బ్రహ్మమానస పుత్రుడైన అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ. పతివ్రతామణులకే శిరోరత్నమైన ఈ అమ్మ మహత్యం అపూర్వం, అమోఘం. కలహమారి అయిన నాదుడు ఒకసారి హడావిడిగా వచ్చి, అమ్మా అనసూయమ్మ తల్లి, చాలా ఆకలిగా ఉంది, ఈ గుగ్గిళ్ళు కాస్తంత ఉడకేసి పడే తల్లి అంటూ మూటడు గుళకరాలను ఆవిడ ముంగిట పోశాడు. వాటిని చూసి నవ్వుకుందా తల్లి. గుగ్గిళ్ళ మీద మనసైందా గోటక బ్రహ్మచారి అనుకుంటూనే ఆ రాళ్లను ఎసట్లో పోసి భతృధ్యానం చేస్తూ ఉండిపోయింది. 10 నిమిషాలు అయ్యేసరికల్లా పరిపక్వపు సువాసనతో ఎంచక్కటి గుగ్గిళ్ళుగా ఉడికిపోయాయి ఆ రాళ్ళు. మాతృవత్తిగా ఆమె వడ్డిస్తూ ఉంటే పుత్రవత్తిగా గుగ్గిళ్ళను భోంచేశాడు నారదుడు. నారదుడి సంఘటనను రమావాణి గౌరీ త్రయానికి చేరవేశాడు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కానీ నారదుడి మాటలను నమ్మటానికి వెనుకంజ వేశారు. ఆ మహాతల్లి ప్రాతిపత్య మహత్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నారు. ఎట్టకేలకు చిట్ట చివరకు అనసూయను పరీక్షించే నిమిత్తం తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే నియమించారు. వాళ్ళు ముగ్గురు మానవతా వేషాలు ధరించి అనసూయ ఆశ్రమాన్ని చేరారు. ఆమె వారిని అందరినీ భోజనానికి ఆహ్వానించింది. సరే అని వాళ్ళు విస్తరల ముందు కూర్చున్నారు. అనసూయ పంచపాత్ర ఉద్ధరణలతో వచ్చింది. ఔపోషణం వడ్డించబోయింది. కానీ ఆ కంకుబొట్టులు ముగ్గురు అందుకు వ్యతిరేకించారు. తల్లి, నీవు వివస్త్రవై వడ్డిస్తేనే తప్ప ఔపోషణం పట్టము, అది మా నియమము అన్నారు. ఆహా, ఏమి నియమం? అన్నం పెట్టే వాళ్ళని నగ్నంగా వడ్డించమనడమా? అయినా ఆ మహా ఇల్లాలైన అనసూయాదేవి అణుమాత్రం కూడా చెలించేలేదు. అలాగే నాయనా అంది. ఆంతర్యంలో భర్తను స్మరించి ఆవంత జలాన్ని ముందుగా అభ్యగతుల మీద చిలకరించింది. అంతే, త్రిలోకేశ్వరులైన ఆ బ్రహ్మ, విష్ణు, శివులు ముమ్మూర్తుల ముగ్గురు శిశువులుగా మారిపోయారు. ఇది తెలిసి పరుగు పరుగున అత్యాశ్రమాన్ని చేరిన ముగ్గురు అమ్మవార్లను అక్కడ డోలికల్లో శిశువులుగా పడి ఉన్న తమ పతిదేవులను గుర్తించి దుఃఖించారు. తమ ఆధిపత్యాలను, అతిశయాలను విడిచిపెట్టి అనసూయ ముందు చెంగులు చాపి పతిభిక్ష నర్దించారు. తక్షణమే అనసూయ ఆ ముగ్గురు పిల్లలను త్రిమూర్తులుగా మార్చివేసింది. త్రినాథ దంపతులు అనసూయకు మొక్కి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఆ తల్లి కౌశికుణ్ణి ఏ విధంగా బ్రతికించిందో విందాం. ఒకప్పుడు మాండవ్య వంశుడైన కౌశికుడు సూర్యోదయం అవగానే మరణిస్తూ ఉండగా మహాపతివ్రత అయిన అతని భార్య సుమతి సూర్యోదయాన్ని నిరోధించింది. అతనితో లోకాలు దానితోనే ఏమైనాయి అంటే అతలాకుతలం అయ్యాయి. దేవతలంతా అనసూయని ఆశ్రయించారు. అనసూయ సుమతిని సమీపించి, సూర్యుని ఉదయించిన తల్లి, నీ భర్త చావడు, నీ పసుపు కుంకాలను నేను హామీ అని చెప్పడంతో సుమతి తన దీక్షను విరమించింది. తక్షణమే సూర్యుడు ఉదయించాడు, కౌశికుడు అస్తమించాడు. కానీ అనసూయ యొక్క ప్రాతివ్రత్య మహిమతో కమండలం జల ప్రోక్షణతో అతనిని బ్రతికించింది. ఆ అద్భుత చర్యకు సంతసించిన త్రిమూర్తులు అనసూయ దంపతులను ఏదైనా వరం కోరుకోమన్నారు. ఆ దంపతులను త్రిమూర్తులు తన ముగ్గురి అంశతోనూ కూడిన బిడ్డ కావాలని కోరుకుందామే. తథాస్తు అన్నారు ముమ్మూర్తులును. తత్ఫలితంగా త్రిమూర్తుల యొక్క అంశతో శ్రీ దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. ఇప్పుడు దత్త జననం విశేషాలను విందాం.
కాలం గడుస్తుంది. ఒకనాడు అత్రి అనసూయ పట్ల అయ్యాడు. బ్రాహ్మీ తేజం నేత్రాల ద్వారా లిఖితమైంది. మహిమాన్వితమైన ఆ తేజాన్ని నేల పడకుండగా దిక్కులకు చేర్చాడు వాయుదేవుడు. అత్రి మహర్షి ఆ తేజానికి సోమత్వాన్ని ఆపాదించాడు. ఆ తేజమే చంద్రనామంతో వర్ధిల్లింది. బ్రహ్మ ఇచ్చిన ప్రత్యేక వరం అలా ఫలించింది. అనంతరం దుశ్చింతులైన హైహయరాజుల పీచమనిచేందుకు కాను ఈశ్వరుడు ప్రత్యేక వరప్రభావాన్న రుద్రాంశ అనసూయ గర్భాన్న దూర్వాసునిగా జననమైనది. ఈ సోమ దూర్వాసుల జననాల నడుములోనే తమ ముగ్గురు మూర్తుల తరపున దత్తులు వలన శ్రీహరి వరప్రభావం వల్ల శివ బ్రహ్మాదులను కూడా తనతో కలుపుకొని అత్రూయానసూయ దంపతుల ప్రీత్యర్థం లోక సంరక్షణార్థం చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు షడ్భుజుడు త్రివధనుడు అయిన బాలునిగా అనసూయ గర్భాన్ని అవతరించాడు. ఆ బాలుడే అత్రి ఋషి సంతానముగా ఆత్రేయుడని, వరదత్తుడు కనుక దత్తుడని వెరసి దత్తాత్రేయుడని పిలువబడినాడు. ఇక బాలదత్తుడి గురించి విందాం. బాల్యం నుంచి దత్తాత్రేయుడు ఎన్నెన్నో లీలలను మహిమలను ప్రదర్శిస్తూనే ఉండేవాడు. పరిసరాల్లోని యోగులకు, తపస్సులకు, ఇతరేతర దివ్యజ్ఞాన సాధనలకు తన లీలలను చూపుతూ ఉండేవాడు. అంతటి మహిమా విభూతుల దత్తాత్రేయుడైన ఆ బాలుడికి ఎలా పట్టుబడ్డాయో ఆ బాల గోపాలానికి అర్థం కాలేదు. కానీ అత్రి అనసూయలకు త్రిమూర్తులిచ్చిన వరం తెలిసిన వాళ్ళు కావటం వల్ల దత్తాత్రేయుడు సామాన్యుడు కాడని, త్రిమూర్తి ఆత్మకుడని గ్రహించి వినమ్రులు అయ్యేవారు, ప్రేమించేవారు, గౌరవించేవారు, ఆరాధించేవారు. తుదకు ఆయన శిష్యులుగా మారిపోయారు. నువ్వెవరు, నేనెవరు, వేదానికి అర్థమేమిటి, పరమార్థం ఏమిటి? అయ్యా దత్తాత్రేయ, మాకు తత్వోపదేశం చేసి తరింపచేయి అని ప్రార్థించేవారు. కానీ శ్రీ గురుదత్తాత్రేయుడు ఎవరికీ ఏమీ ఉపదేశించనే లేదు. వాళ్ళు తనని తొందర చేయడము మానలేదు. ఇది చిత్రంగా అనిపించవచ్చు, కానీ నిజం. చిత్రం వటతరోర్మూలే వృద్ధ్యా శిష్యా గురుర్యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాచుస్థిన్య సంశయ అని చెప్పారు. అంటే మర్రి చెట్టు మూలం వద్ద బోధన జరుగుతుందట. అందులో గురువుగారు ఇవ ప్రాయం వాడట, శిష్యులు ముసలివాళ్ళట. ఎంత చిత్రం! పైగా శిష్యులు వేసే ప్రశ్నలు వింటూ గురువుగారు మౌనంగా ఉండిపోతారట. దాంతోటి శిష్యుల అనుమానాలన్నీ తీరిపోతాయంట. ఇదెంత విచిత్రం మరి! ఆ శ్లోకం శ్రీ దక్షిణామూర్తి విషయంలో చెప్పబడింది. ఆయనకు అభిన్నుడైన గురుదత్తాత్రేయుడు దానిని ప్రత్యక్షం చేస్తున్నాడు. శిష్యులు వృద్ధులు, తాను యువకుడు. వాళ్ళు అడగడమే తప్ప తను ఏమీ చెప్పడు. శ్రీదత్తుడనే కాదు, ఏ గురువైనా సరే ముందుగా శిష్యులను పరీక్షించి తర్వాతనే తత్వోపదేశం చేస్తాడు. ఉదాహరణకు ప్రపంచ ప్రఖ్యాత తాత్వికుడైన సోక్రటీస్ తన వద్దకు వచ్చే వాళ్ళను చేరువలో ఉన్న చెరువులోనికి చూడమనేవాడట. అనంతరము కొందరిని శిష్యులుగా చేర్చుకునేవాడు, కొందరిని తిప్పి పంపించేసేవాడు. అందులో రహస్యం ఏమిటంటే సోక్రటీస్ ఇలా చెప్పాడు, చెరువులో ఏం చూశావు అని అడుగుతాను. కొందరు నీళ్ళల్లో చేపల్ని చూసామంటారు. వాళ్ళని చేర్చుకుంటాను. వాళ్ళు సత్యాన్ని చూడగలరు. కానీ మరి కొందరు మాత్రం చెరువులో తమ అందమైన ప్రతిబింబాలను చూసుకున్నామని చెబుతారు. అంటే వాళ్ళు శాశ్వతమైన నీళ్ళని చేపల్ని కాక క్షణికమైన అసత్యమైన దాన్నే చూడగలరన్నమాట. సత్యాన్ని చూడలేని వాడికి తత్వం పట్టుబడదు. అందుకే వాళ్ళని త్రిప్పి పంపేస్తాను. ఎంత గొప్ప పరీక్ష చూసారా!
అలా పరీక్షించి పరీక్షలో నెగ్గిన వాళ్ళకి మాత్రమే విద్యను ఉపదేశించాలి. కానీ అలా కాకుండా తనకు తెలిసినది 10 మందికి నేర్పడమే తమ లక్ష్యమని అనుకుంటే అటువంటి వారి శిష్యులలో ఒకటి ఉత్తముడుంటే 10 మంది అప్రాచ్యులై ఉంటారు. ఉదాహరణకు ఒక కథను విందాం. కువలుని కథ. పూర్వం కళింగ దేశంలోని కువలుడు అనే ధనవంతుడు ఒకానొక బ్రహ్మజ్ఞాన్ని పిలిచి, అయ్యా, ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో పామరుడనైన నాకు అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు. అందుకు ఆ బ్రహ్మజ్ఞుడు తనకు తెలిసిందంతా చెప్పేయాలనే ఉద్దేశంతో ఆ అనుకోవడమే కానీ ఏమీ లేదు. నువ్వు, నేను, వాడు, వీడు, ఆ రాజుగారు, ఈ కుక్క అంతా సమానమే. అందరినీ సమానంగా చూడగలగడమే యోగం అన్నాడు. ఓ సంతేనా అనుకున్నాడా కువలుడు. అది మొదలు. వాడు తల్లికి పెళ్ళానికి తేడా లేకుండా ప్రవర్తించాడు. ప్రతి వారిని నాకన్నా నువ్వేమి గొప్ప అని ప్రశ్నించేవాడు. అందరూ సమానమంటూ అగౌరవాలని గౌరవించాడు. గౌరవించవలసిన వాళ్ళని అవమానపరిచాడు. చివరికి అతను మరణించాడు. నరకంలో పడేశారు. తీరా నరకంలోకి వెళ్ళేసరికి తనకు యోగ రహస్యం చెప్పిన బ్రహ్మజ్ఞాని కూడా అక్కడే ఉన్నాడు. నేనంటే మీ మాటలు సరిగా అర్థం చేసుకోక తప్పుగా ప్రవర్తించి ఇక్కడికి వచ్చాను. నా గురువులు మీరు కూడా ఎక్కడెందుకున్నారు అని అడిగాడు కువలుడు. అందుకు ఆ గురువు, నాయనా, నీ వంటి అపాత్రుడికి తత్వం చెప్పిన పాపానికి నాకు ఈ గతి పట్టిందని బదులిచ్చాడు. అందువల్ల గురువు ఎప్పుడు శిష్యుణ్ణి సంపూర్తిగా పరీక్షిస్తేనే తప్ప, ఆ పరీక్షలో నగ్గితేనే తప్ప ఉపదేశం చెయ్యరు. ఇంకెప్పుడు దత్తాత్రేయుడు తన శిష్యులకు పెట్టిన పరీక్ష విందాం. దత్తులు తమ శిష్యునికి ఏ విధంగా పరీక్ష పెట్టారో తెలుసుకుందాం. రోజు రోజుకు పెరిగిపోతున్న శిష్యుల సంఖ్య ఆయన మహిమను దశ దిశ వ్యాప్తం చేయసాగింది. ఇక శిష్యులను పరీక్షించదలిచాడు గురుదత్తుడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక జలాశయంలోనికి దిగి జలస్తంభన విద్యతో పైకి రాకుండా అందులోనే ఉండిపోయాడు. శిష్యులంతా తీరములో నిలబడి ఎదురు చూడసాగారు. 100 సంవత్సరాలు గడిచినట్లయినది, ఆయన రాలేదు. కొందరు శిష్యులు ఇంకా ఉండలేకపోయారు. ఈయన ఎప్పటికి వస్తాడు, ఎప్పుడు ఉపదేశమిస్తాడు అనుకున్నారు. ఓర్పు లేని ఒక వర్గం వాళ్ళు తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఓర్పు గల శిష్యులు మాత్రం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. హఠాత్తుగా గురుదత్తుడు జలాశయంలోంచి బయటకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆయన ఒక త్రాగుబోతుగాను వ్యభిచారిగాను దర్శనమిచ్చాడు. నిషాని మీలితాలైన కళ్ళు, తూలుతున్న ఒళ్ళు, చేతిలో మధ్యపాత్ర, ముక్కులు బద్దలు కొట్టే మధ్యపు కంపు, ఒళ్ళో అర్ధనగ్నం ఉన్న మంచి పడుచు పిల్ల. ఈ రూపంలో దత్తాత్రేయుని చూడగానే మిగిలిన శిష్యుల్లో మరో వర్గం చేదరించుకుంది. వీడేదో గొప్పవాడనుకున్నాం, ఇలాంటి భ్రష్టుడు మనకేం నేర్పుతాడు తత్వాన్ని అనుకుని ఆ వర్గం శిష్యులు కూడా వెళ్ళిపోయారు. ఓర్పు, గురువు పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే మిగిలారు. ఇంకా వారికి విద్య పట్ల ఉన్న శ్రద్ధను పరీక్షించాలి. అందుకే మిగిలిన అతి తక్కువ శిష్యగణాన్ని తీసుకుని సహస్రాద్రికి బయలుదేరిచిన గురుదత్తుడు తల్లిదండ్రులను అనుమతి కోసం ఆశ్రమం చేరాడు. దత్తాత్రేయుడి గురించి సంపూర్ణంగా ఎరిగి ఉండటం చేత అత్రి మహర్షి అడ్డు చెప్పలేదు. కానీ తనకి తెలిసినా కూడా మాతృత్వపు మమకారం వలన అనసూయ మాత్రం అడ్డు చెప్పింది. నిన్ను నేను కన్నాను, నా మాట కాదనే అధికారం లేదు అంది. నవ్వుకున్నాడా జగద్గురువు. అమ్మా, నువ్వు కన్నది నా శరీరాన్నే కానీ నన్ను కాదు. ఇదిగో నువ్వు ప్రసవించిన దేహాన్ని నువ్వే తీసుకో అని తన చర్మాన్ని ఒలిచి ఆమె పాదాల ముందు ఉంచేసి నిరామయంగా వెళ్ళిపోయాడు దత్తాత్రేయుడు. సహ్యాద్రి పైన నిత్య నివాసం ఉంటూనే
ప్రపంచమంతా పర్యటించాడు ఆయన. అనంతర కాలంలో యదురాజుకు, అలర్కునకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కార్తవీర్యార్జునకు, పరశురామునికి ఇలా ఒకరేమిటి ఎందరికో జ్ఞానోపదేశం చేశాడు. ఎందరినో రాజులను చేశాడు. ఎందరెందరికో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య రూపగుణ సౌశీల్య జ్ఞాన వైరాగ్య మోక్షాలను అనుగ్రహించాడు. జంబాసురుణ్ణి గెలిచేందుకు ఇంద్రుడికి సంపూర్ణ సహకారాన్ని అందించాడు. ఆ దత్తాత్రేయుడి దయవలన ఒట్టిపోయిన ఆవులు పాలిచ్చాయి. వంధ్యలు సంతానవంతులయ్యారు. మూర్ఖులు మేధావులయ్యారు. దరిద్రులు ధనికులయ్యారు. ధనికులు రాజులయ్యారు. రాజులు చక్రవర్తులయ్యారు. ఆయన లీలలు ఎంత చెప్పినా తనివి తీరవు. ఒకానొక సందర్భంలో కేవల అంగవస్త్రధారి అయి 4 నల్ల కుక్కలను తన వెంట వేసుకుని పర్యటిస్తూ ఉండగా కొందరు వేద పండితులతో వాగ్వాదం జరిగింది. అప్పుడు వాళ్ళు సంభాషణ ఇలా సాగింది. పండితులు ఇలా అంటున్నారు, కర్మం బ్రహ్మ నీకేం తెలుసు దత్తాత్రేయ స్వామి, పోనీ మీరు చెప్పండి అన్నారు. పండితులు ఓంకారమే బ్రహ్మం, నిత్యం, నైమిత్తికం అని, కర్మ 2 రకాలు అని అన్నారు. దత్తులు ఇలా అంటున్నారు, అయితే కర్మ చెయ్యాలన్నమాట. సరే కానీ ఎవరు చెయ్యాలి, శరీరమా ఆత్మ అన్నారు దత్తులు. పండితులు అవన్నీ వేదాల్లో ఉన్నాయి అన్నారు. ఇప్పుడు దత్తుడు అయితే ఆ వేదాలనే చెప్పండి అన్నారు. పండితులు నీకు వేదం వినే అర్హతే లేదు అన్నారు. దత్తాత్రేయులు అయితే మీరే వినండి, వేదం మీకే కాదు నా కుక్కలకు కూడా వచ్చును, ఏది చదవండిరా అన్నారు ఆయన. ఆయన అలా అనగానే ఆ కుక్కలు వేద పఠనం చేశాయి. పండితులు బుద్ధి తెచ్చుకుని ఆయనను దత్తాత్రేయునిగా గుర్తించి క్షమాపణలు కోరుకుని వెళ్ళిపోయారు. ఇదే కాదు, ఆయన చర్యలన్నీ పరమ చిత్రాతి విచిత్రంగా ఉంటాయి. ఆయన ఉన్మాదిలా, వ్యసనపరుల్లాగా, ఇంకా చెప్పాలంటే తానే విధంగా ఉంటే ప్రజలు తనకు దూరంగా ఉంటారు అలా ప్రవర్తిస్తాడు. అదంతా పరీక్ష. అది నగ్గితే ఆ స్వామి పలికిస్తాడు, పలకరిస్తాడు. ఎటువంటి గ్రహదోషాలు, కష్టాలు కానీ, భూత ప్రేత పిచాచాది పీడలు కానీ కేవలం శ్రీ దత్తనామస్మరణ మాత్రం చేతనే తొలగిపోతాయి. అటువంటి శ్రీ దత్తాత్రేయుల వారే కాలాంతరాన శ్రీపాద శ్రీ వల్లభులుగా అవతరించడం జరిగింది. విన్నారు కదండి. రేపటి భాగంలో శ్రీపాద శ్రీ వల్లభావతారం గురించి విందాం. శ్రీ సాయినాథుని యొక్క షిరిడీ సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.